హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము సింపుల్ గా బీట్రూట్ క్యారెట్ కలిపి ఫ్రై చేసుకుందామండి. అందుకని నేను కళాయి పెట్టాను, 4 స్పూన్లు నూనె పోసి పెట్టానండి. బీట్రూట్ కట్ చేసి పెట్టాను. ఇవ్వండి, నూనె మరిగింది కదా. ఇప్పుడు మనము స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి, 1 స్పూన్ గుళ్ళు మినపప్పు వేస్తున్నాను, 1 స్పూను ఆవాలు వేస్తున్నాను, 1 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. అలాగే నేను 10 ఎల్లుల్లిపాయలు రంజలు తీసి పెట్టానండి, చితకొట్టి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేస్తున్నాను. 1 ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఏగాలండి, ఎర్రగా ఏగాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసుకొని మొత్తం మనం ఇలా కలుపుకుందాం. ఇవ్వండి, పోపు మాత్రం బాగా ఏగాలండి. ఈ బీట్రూట్ ఫ్రైకి పోపు ఎంత బాగా ఏగితే అంత బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పోపు బాగా ఏగాలి. ఇంకోండి, ఉల్లిపాయ ముక్కలు పోపు ఏగిపోయింది కదా. నేను రుచికి సరిపడిన సాల్ట్ వేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసాక కొంచెం ఇలా కలుపుకుందామండి, మొత్తం ఉల్లిపాయ ముక్కలు కలిసిలాగా. ఇంకోండి, మొత్తం కలిసిపోయింది కదా. చూడండి, పోపు కూడా ఏగిపోయింది. నేను కొంచెం బీట్రూట్ ఉడకబెట్టానండి, కట్ చేసి పెట్టుకొని బీట్రూట్ క్యారెట్ కొంచెం బాయిల్ చేశాను. కొంచెం చేస్తే బాగుంటుంది, మరీ గట్టిగా ఉండకుండా ఉంటుందని కొంచెం బాయిల్ చేశానండి. నేను 3 బీట్రూట్లు తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నానండి, కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. నేను వేసేసి కలుపుకుందామండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాము. కొంచెం బాగా ఏగుతుంది కాబట్టి కొంచెం మూత పెట్టుకుందాము. చూడండి, కలిపేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు మనము మూత పెట్టేసుకుందాం. ఇంకోండి, ఇలా ఏగిపోయింది కదా. ఇప్పుడు మనము కొంచెం కారం వేసుకుందామండి. ఇంకోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం ఒక స్పూన్ సరిపోద్దండి. నేను 1 స్పూన్ కారం వేసాను. వేసేసి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచి ఇందులో మనం ఇప్పుడు కొబ్బరికూర వేసుకోవాలండి. 2 నిమిషాల నుంచి కొబ్బరికూర వేసుకుందాం. చూడండి, మొత్తం కలిసిపోయింది కారం కూడా. కారం పచ్చివాసన పోవాలని 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్ది. ఇంకోండి, నేను కొబ్బరి కూడా పచ్చి కొబ్బరే తురుము పెట్టానండి. కొబ్బరి కూడా వేసేస్తున్నాను. వేసేసి 1 నిమిషం పాటు ఉంచుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ కొబ్బరిలో ఆయిల్ దిగేసి బాగోదండి, కొబ్బరి నూనె వాసన వస్తుంది. అందుకని వేసిన తర్వాత కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని మనం స్టవ్ ఆపేసుకోవాలండి. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఎంత బాగా వచ్చింది చూడండి. కొబ్బరికూర బీట్రూట్ ఫ్రై క్యారెట్ వేసి సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇలా చేసి పెడుతుంటే హెల్దీ అయిన ఫుడ్ కాబట్టి ఈ బీట్రూట్ ఎక్కువ తినమని చెప్తున్నారు కదండి. బీట్రూట్ క్యారెట్ ఎక్కువ పిల్లలకు కూడా పెడితే మంచిదండి. చూడండి, ఇంక ఇది అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. బీట్రూట్ క్యారెట్ కొబ్బరికూర ఫ్రై ఎమ్మీగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి చారు పెట్టుకున్నా, పప్పు చారు పెట్టుకున్నా, వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. ఇంకోండి, 1 నిమిషం పాటు అన్నాం కదా, అయిపోయిందండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బీట్రూట్ కొబ్బరికూర ఫ్రై మాత్రం సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకున్న, చపాతీకి కానీ రోటీకి కానీ తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఉన్న రెసిపీ అండి ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి బీట్రూట్ క్యారెట్ కొబ్బరికూర ఫ్రై అయిపోయిందండి. ఇంక ఇది